ధోని గురించి అందరికీ నమస్కారం అన్న. మాది అంబారుపేట, నందిగామ మండలం, ఎన్టీఆర్ జిల్లా. గత 3 ఏళ్ళుగా చూస్తే అంబారుపేట అనే పేరు ధోని ఫ్యాన్స్ ప్రకారం ఇండియా వైడ్గా షేక్ అయిపోతుంది. 2022 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ ఏరియాలో ధోని పేరు అంటే చాలు అంబారుపేట అని గుర్తొచ్చేలా కనబడుతుంది. ఈ హీరో ఎంతో గ్రాండ్గా ప్లాన్ చేసాం మేము, ఎందుకంటే ధోని ఈ ఇయర్తో లాస్ట్ అని తెలిసింది ప్లేయింగ్. ఈ ఇయర్ తనకి రిటైర్మెంట్ సందర్భంగా ఒక చిన్న గిఫ్ట్ మా సైడ్ నుంచి, ఇది మీకు పెద్దలా ఉంటుంది కానీ మా సైడ్ నుంచి ధోనికి ఒక చిన్న గిఫ్ట్లా అనిపిస్తుంది. సో 250 మందికి ఫుడ్ డొనేషన్స్ అండ్ 100 ఫీట్స్ భారీ కట్అవుట్, దీనికి ఇంచుమించుగా 2 లక్షల వరకు డొనేషన్స్ వచ్చాయి. దీనికి ఇతర దేశాల నుంచి కూడా ఫండ్స్ మనకు రావడం జరిగింది. ఈరోజు బైక్ ర్యాలీ అండ్ నమస్తే అన్న, నా పేరు మోహన్ సాయి. నేను భీమవరం దగ్గర కైకిల నుంచి వచ్చాను. సో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా అయిన నందిగామలో అంబర్పేట గ్రామంలో ఉన్నాము. గత 3-4 సంవత్సరాల నుంచి ధోని గారి బర్త్డే అంగరంగ వైభవంగా చేస్తున్నాము. సో ఎవ్రీ ఇయర్ ఆయన ఖ్యాతి ఎలా పెరుగుతుందో మేము అలా కట్అవుట్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నాము. సో లాస్ట్ 3 years నుంచి పెట్టుకుంటూ వస్తాక 42 ఫీట్ పెట్టాము, తర్వాత 77 ఫీట్ పెట్టాము, అండ్ ఈ సంవత్సరం 100 ఫీట్ పెట్టాము. మా అందరి కృషి మీద వచ్చిన ఫలితమే ఈ 100 ఫీట్ కట్అవుట్. అండ్ ఈరోజు ఈ బర్త్డే సందర్భంగా 300 మందికి భోజనాలు పెట్టి అండ్ కేక్ కటింగ్, బైక్ ర్యాలీ పెట్టి నిర్వహించి మామూలుగా అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఇప్పటివరకు 1,80,000 దాకా అయిందన్న, అన్నీ కలిపి భోజనాలు కానీ కట్అవుట్కి కానీ అన్నీ కలిపి 1,80,000. దేనికోసం అంటే ఏం లేదన్న, ఇప్పుడు ఆన్లైన్ ధోని ఫ్యాన్స్ అసోసియేషన్ ఉందన్న. ఇప్పుడు పొలిటికల్కి, సినిమాలకి ఎలా ఫ్యాన్స్ ఉంటారో క్రికెట్ కార్స్ అందరిగా మేము దూరంగా ఉంటాము. సో మేము అందరం ఏంటంటే కనుక ఆన్లైన్లో ఒకటిగా జతగూరి ఇలా అమౌంట్ అన్ని సేకరించి ఇలా ఒక చోటన తీసుకుని చేస్తున్నాము. సో దానికి కారణం ఆన్లైన్ ధోని ఫ్యాన్స్ అంటే ఇక్కడున్న యువత, ధోని ఫ్యాన్స్ యువత. ఆన్లైన్ అంటేనే చెప్పలేమన్న. ఇప్పటివరకు అయితే కనుక మనకి రిజిస్ట్రేషన్ కానీ వీటికి కానీ ఒక 350 to 500 మంది దాకా వచ్చి ఫండ్స్ వచ్చినాయి. సో అలా చేసుకుంటూ వచ్చిందంతా. ఎన్ఆర్ఎస్ కానీ తెలుగు వాళ్ళు ఏదైనా తెలుగు ఫ్యాన్స్ అందరూ.